పెద్దబాబు గారు. పెద్దబాబు గారు, మీరు కార్ దగ్గరికి వెళ్ళండి, నేను ఇవన్నీ పెట్టేసి వస్తాను. అలాగే. పెద్దబాబు గారు, నాకు కొంచెం పని ఉంది, నేను చేసుకుని వస్తాను, మీరు బయలుదేరండి. పార్వతి, 1 minute. నువ్వు కారంతో కలిపిన అన్నం ముద్ద పెట్టావు. థ్యాంక్స్ చెప్తూ ఈ స్వీట్ చాక్లెట్ ఇచ్చాను. ఏటినది పెద్దబాబు గారు, ఏటినది? ఆ కన్నీళ్ళేటి? ఏం లేదు పార్వతి, కొత్తగా ఉంది, కొత్త ప్రపంచం, ఏదో సంతోషం. I'm feeling so good. మీరు ఇట్టానే ఉండాలి పెద్దబాబు గారు. బాయ్ పార్వతి. గుండె నిండా ప్రేమన్నా, గుండె పగిలేలా ఏడ్చినా కన్నీళ్లు రావట్లేదు పెద్దబాబు గారు. నన్ను సచ్చిన శవంతో సమానం. లక్షణంగా ఉండేవాడు, 1,00,000 కోట్లున్నవాడు, ఒక పల్లెటూరు దానికోసం సూటు బూటు వదిలేసి ఊరికి వెళ్ళేవాడిలా తయారయ్యాడంటే అది అభిమానం కాదు, ఖచ్చితంగా ప్రేమే. పార్వతి దేవాని ప్రేమిస్తుంది, దేవా కూడా పార్వతిని ప్రేమిస్తే నీ పొజిషన్ ఏంటి చంద్రముఖి? ప్రేమిస్తున్నావా అని నిలదీస్తే అవునని ఎదిరిస్తాడు. కుటుంబం కోసం ఏవైనా చేసేవాడు ఈ ప్రేమను కూడా త్యాగం చేసేలా ఏదో ఒక స్కెచ్ వెయ్యాలి. ఏం చేస్తావు? ఘట్టమనేని సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. వాళ్ళ కంపెనీలన్నీ చిన్న భిన్నమైతే ప్రేమిస్తున్న హృదయంలో అలజడి పుడుతుంది. ఓటమి ఎదురైతే భయం పుడుతుంది. పతనమైపోతాయన్న అనుమానం మొదలైందంటే పార్వతినే కాదు,
ప్రపంచాన్నే వదిలేసి పోవాలనుకుంటాడు. పార్వతిని టార్గెట్ చేసుకొని ఏదైనా చెయ్యాలనుకుంటే దేవ రెచ్చిపోతాడు. అందుకే ముందు దేవ తల మీదున్న కిరీటాన్ని పడిపోయేలా చేస్తే తల వంచుకోవడం అలవాటవుతుంది.